ప్రతి చోట కూడా ఇక్కడ కబేళా సెంటర్ మాత్రమే కాదు, ఇక్కడ విజయవాడ ఇక్కడ వరద బాధితులు ఎక్కడుంటే అక్కడికి నగర పురపాలక శాఖ వాళ్ళు వాళ్ళ సేవా చర్యలు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆహార పొట్లాలు అందించాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందులు పడకుండా మంచినీటి సదుపాయం కానీ ఇవన్నీ కూడా అందించాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో దానికి అనుగుణంగానే వీళ్ళు ప్రతి చోటకి కూడా ఒకవేళ అంటే చిన్న చిన్న ట్రాక్టర్లు తీసుకుని కూడా సందుల్లో కూడా వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వం నుంచి సహకారం పూర్తిగా అందుతుంది అనేది ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. సరే, ఎలా ఉంది సార్ ఇక్కడ అంటే బాధితుల దగ్గర నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? They are very happy and most of the people are demanding the water. So whatever the provisions we have, we are giving. So people are feeling very happy and we are also feeling very lucky to serve these people. లేదండి, మేము ఇన్ పర్సన్ దిగి ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది ఉందో అక్కడి వరకు మా వాలంటీర్స్ వెళ్ళి ఇస్తున్నారు. గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి అందేలా చూడండి, ఎవ్వరు కూడా మాకు అందలేదు అన్న కంప్లైంట్ రాకుండా చూడండి అని చెప్పారు. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు డూ దట్. సర్వీస్ బాగానే ఉంది సార్, ఇన్ టైంలో బాగానే సపోర్ట్ చేశారు సార్, బాగానే ఉంది సార్. ఇంటింటికి కూడా వెళ్ళి ఫుడ్ సప్లై కూడా బాగానే ఉంది సార్. మంచినీళ్ళు కానీ పాల ప్యాకెట్లని కానీ ఆహారం అని కానీ ఈ పరిస్థితుల్లో మనం ఇంట్లో చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అవును సార్, బాగానే సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడింది. మన యూత్ లో కూడా ఉన్నాం, ఎలా జరిగిందో మనం చూసాము. ఎక్కడ కూడా ఉన్నాం, 4 రోజుల నుంచి సింగనగర్ లోనే సార్ ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్క మినిస్టర్ కూడా వచ్చారు, అచ్చెన్నాయుడు గారు వచ్చారు, అందరూ వచ్చారు, అందరినీ భరోసా ఇచ్చారు, మేము ఉన్నామని ఒక మాట ఇచ్చారు. అది చాలు సార్ మా అందరికీ. సార్, దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఈ రోజున బుడమేరు గేట్లు ఎత్తేసారని జగన్మోహన్ రెడ్డి గారు అంత అవివేకంగా ఆయన మాట్లాడడం కానీ లేకపోతే దీన్ని రాజకీయం చేయాలని కూడా ఎంతవరకు సమంజసం అంటారు? అవును సార్, అది కరెక్ట్ కాదు. ఇలాంటి టైంలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఎందువల్లంటే ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడే ఉన్నారు, ఆయన ఎంత కష్టపడుతున్నారో తెలుసు, మనందరం చూస్తాను. దీన్ని కూడా ఆయన రాజకీయం చేస్తూ ఉంటారు. ఆయన అయితే నీటిలో దిగి కూడా ఇంటింటికి వస్తారు, ఆయన అయితే ఓన్లీ బోట్ మీద కూర్చొనే వస్తారు, దిగట్లేదు కూడా. ఆయన ఎక్స్పీరియన్స్ మనం లాస్ట్ 5 సంవత్సరాలు ఏంటో చూసాము, ఇప్పుడు కూడా ఏంటో చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సర్వే చేశారండి? అన్న, మీరంతా కూడా ఈ బస్సు డ్రైవర్లు కానీ లేకపోతే ట్రాక్టర్ డ్రైవర్లు కానీ అసలు ఏంటి, మీకు ఏం ఆహార పదార్థాలు ఇస్తున్నారు, మీకు ఏం చెప్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తే వాటిని అందిస్తున్నారు, ఏంటి? మేము తాడేపల్లిగూడెం నుంచి వచ్చామండి. మొత్తం ఇవన్నీ తోలడానికి తీసుకొచ్చారండి మా ఆర్టీ బేగ్ ఇన్స్పెక్టర్ గారు. దానికోసం వాటర్ ప్యాకెట్లు, ఆహార పట్లాలు అన్ని తోలడానికి, పాల ప్యాకెట్లు, ఆహారం అలాగా ఏ ఏరియాలో లేవంటే ఆ ఏరియాలోకి పట్టుకెళ్ళి వేస్తున్నాం. బాగుందండి, అందుతున్నాయండి అందరికీ అందుతున్నాయండి. ఎన్ని దగ్గర 1,00,000 టాటర్లు ఉంటాయండి. మేము తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరాం, మొత్తం బైబస్ నిండా టాటర్లు అండి ఇక్కడ తోలడానికి వచ్చినాయి. ప్రతి వాళ్ళకి అందుతున్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. మానవతా దృక్పథంతో మానవ సేవ చేయాలనే కోణంలో కూడా మీరు ఇక్కడ దాకా డబ్బులకి ఆలోచించి రాలేదండి. మామూలుగా ఏదో వెళ్ళమన్నారో ఇక్కడ సేవ చేద్దామని చెప్పేసి మేము వచ్చామండి. పార్టీ మీద అభిమానం అంటారా? పార్టీలకు అతీతంగా ప్రభుత్వం మంచి చేస్తుంది కాబట్టి దానిలో మనం కూడా భాగస్వామ్యం. అదేనండి. పార్టీ మంచి చేస్తుంది కాబట్టి మనం కూడా వచ్చి చేయాలని చెప్పేసి మేము టాటర్లండి, మేము రైతులమే. ఇదే పరిస్థితి మన దాకా వచ్చినా కూడా ఇలాగే చేస్తాం, వాళ్ళు వస్తారు ముందు చేస్తామండి. సాయం చేసే చేతులు మీద అన్నట్టుగా మీరు వెళ్తున్నారు కదండి, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? పర్లేదండి, అందరికీ అన్ని అందుతున్నాయండి, ఇబ్బంది ఏమీ లేదు, బాగుంది. గత 2-3 రోజులకి అయితే కొంత ఇబ్బంది పడినా కూడా ఇప్పుడు బాగుందండి, కూడా సమయానికి తీసుకెళ్ళి ఇవ్వగలుగుతున్నారు. మీరేమంటారండి? ఎక్కడి నుంచి వచ్చారు? మీకు మీ ట్రాక్టర్లు ఏమేమి తీసుకెళ్తున్నారు, ఏంటి? తాడేపల్లిగూడెం నుంచి వచ్చామండి, పెంటపల్లి మండలం. మేము నిన్న సాయంత్రమే బయలుదేరి వచ్చామండి. ప్రస్తుతానికి అయితే వర్షనైనా ఏదో మొత్తం మీద వచ్చాం. ప్రస్తుతానికి ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయండి, సౌకర్యం కూడా బాగానే ఉంది, బాగా చూస్తున్నారు. సో సీఎం గారు ప్రతి వాళ్ళకి, ప్రతి పేదవాడికి వెళ్ళాలి, ఆహారం అందాలి, వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకూడదని ఆయన తీసుకున్న నిర్ణయాలను ఎలా చూడాలి సార్? ఆ నిర్ణయం మంచిదని వల్లనే అంత దూరం నుంచి వచ్చామండి. ప్రతి ఒక్కరికి అందజేయాలని, మన వంతు మనం చేయకపోతే సాటి మనిషి సాయం మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు కదనేసి మనం వచ్చామండి. సో కానీ అంటే తీసుకెళ్లిన ఆహారం కూడా కొంత వేస్ట్ అయిపోతుంది, నిజంగా బాధితులకు అందట్లేదు అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఏమైనా జరుగుతుంది? ఎక్కడ జరిగిద్దండి, ఏదో పోతే ఒక పొట్లం పోతే 2 పొట్టాలు పోతాయి కానీ అన్ని ఎందుకు పోతాయండి? ఏదో ఇష్టం లేనివాడు ఏదో 4 రకాలుగా అనుకుంటారండి, ఇష్టం ఉన్నవాడు ఏదో చెప్పుకుంటాడు. అదే ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాయండి, వెళ్తున్నాయండి, అందరికీ వెళ్తున్నాయండి, ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయండి. పళ్ళు, టిఫిన్, భోజనం మొత్తం అన్నీ వెళ్తున్నాయండి. వాటర్ బాటిల్తో సుద్దా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారండి. ప్రభుత్వం నెంబర్ 1 అండి, బాగా పనిచేస్తుందండి. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరైతే
సాటి మనిషికి సేవ చేయాలి అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వంతుగా సేవ చేయడానికి వచ్చారు. ఈ రోజున ట్రాక్టర్ డ్రైవర్లు మనం ఇక్కడ చూస్తున్నాం, పదుల సంఖ్యలో, దాదాపు వందల సంఖ్యలో ట్రాక్టర్లు వచ్చాయి. ఇక్కడ నుంచి ఆహార పొట్లాలు, ఏదైతే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి ఆహార పొట్లాలకు సంబంధించి కానీ పళ్ళు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి తీసుకెళ్తున్నారు. సార్, వీటికి సంబంధించి మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? అంటే మీకు ఏం చెప్పారు, మీరు ఏమి తీసుకెళ్తున్నారు, బాధితులకు వెళ్తున్నాయా, ప్రతి ఒక్కటి వెళ్తున్నాయండి. పులిహారం వాటర్ ప్యాకెట్లు ఇవి తీసుకెళ్తున్నాము. రాత్రి వచ్చాం, ఒక ట్రిప్ వేసి వచ్చాం, మళ్ళీ వేసుకెళ్ళాలి. ఒక గంట ఆగిన తర్వాత ఫోన్ చేస్తా ఉన్నారు, అందుకని ఆగాము. మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు. కొంతమంది బాధితులను కూడా బయటకు తీసుకొచ్చి తీసుకొచ్చి ఒడ్డున చేర్చాము, అంతా బాగానే చేసాం, తీసుకెళ్ళి జరిగింది. బాగానే పాప అచ్చంగా వాళ్ళతో బాధితులతో పడవలో తిరుగుతా వాళ్ళందరినీ చూసుకుంటా జాగ్రత్తగానే ప్రజల మధ్యనే ఉంటున్నాడు. దీన్ని కూడా రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అక్కడే దాన్ని గేట్లు ఎత్తేసారంటాడు, లేకపోతే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. దీన్ని కూడా ఈ టైంలో కూడా రాజకీయం చేయడం అవసరం అంటారా సార్? చేయకూడదు, తప్పు. ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి అక్కడ జరుగుతుంది. చేయకూడదండి, అట్లా చేయకూడదు. రాజకీయంగా చేయకూడదు, రాజకీయంగా చేసేది కాదు కదా నీళ్ళతో పని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని ట్రాక్టర్లు వచ్చి? మేము చిరావూరు నుంచి వచ్చాం, 7 టార్లు, తాడేపల్లి మండలం. చిరావూరు నుంచి వచ్చారు. సో మీరు అంటే సాయం చేసే దృక్పథంతో వచ్చారంటారు? మేము కేవలం మాది అదే ఆలోచన, మేము డబ్బు కోసం ఏం ఆశించలేదు, వాళ్ళకి సహాయం చేద్దాం అనే రీతిలోనే వచ్చాం. మా 7 టార్లు ఏర్పాట్లు గారు బాగానే ఉన్నాయా? మాకు అన్ని సదుపాయంగానే ఉన్నాయి. బండి కానిస్టేబుల్ తీసుకెళ్లి అవన్నీ వాళ్ళకి అందజేసిన దాకా మా ఎమ్మటే ఉండి మళ్ళీ మమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తున్నారు ఇటు. సో మీకు కూడా సంతృప్తి ఉందన్న? చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా సంతోషం. సో పదుల సంఖ్యలో చూస్తున్నాం మనం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి అయితే ఈ వరద బాధితులకు సంబంధించి వాళ్ళకి సహాయం అందించేటువంటి వాహనాలు, ఈ ట్రాక్టర్లు కానీ బస్సులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి కూడా ఆహార పొట్లాలు, అలాగే పళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ సదుపాయం కానీ, ప్రధానంగా మంచినీరు కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి చివరి బాధితుడి వరకు కూడా చేరే విధంగా ఇక్కడ నుంచి ప్రతి పర్యవేక్షణ, అంటే అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రధానంగా ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాంబే కాలనీ కానీ, అలాగే పైపుల్ రోడ్డు కానీ, లేకపోతే వరద ఉధృతి ఎక్కువగా ఉండి, లేకపోతే ఇళ్లలోకి నీళ్లు ప్రధానంగా చేరి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆ సహాయ సహకారాలు అందాలని చెప్పి, అంటే ఇప్పటికే వరద బాధితులకు సంబంధించి విరాళాలు వెల్లువెత్తుతున్న తరుణంలో సినీ ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తమ వంతుగా బాధితులుగా అన్ని అందాలు చేకూరాలి అని చెప్పి వాళ్ళు ఆర్థిక సాయం అందిస్తున్న తరుణంలో ఈ ట్రాక్టర్ల ద్వారా, అలాగే బస్సుల ద్వారా పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రతి ఆహారం కూడా తీసుకుని వెళ్ళేలాగా పనులు చేస్తున్నారు. సరే, మేము గుడివాడ నుంచి వచ్చాం సార్. గుడివాడ నుంచి వచ్చారు. సో ఏంటి సార్ మీరు కూడా ఎలా అంటే మరి ప్రజలకి వాటర్ అందట్లేదు, పాలు లేవు, పసిపిల్లలకి ఆహారం అందట్లేదు, కొంతమంది వాళ్ళకి అందజేస్తా. కానీ మేము గుడివాడ నుంచి వచ్చాం, 50 ట్రాక్టర్లు వేసుకొచ్చాం. 50 ట్రాక్టర్లు వేసుకొచ్చి మా ఇన్స్పెక్టర్ గారి ద్వారా వచ్చాము, ఈ సప్లై చేస్తున్నాం మేము. సీఎం గారు ఈ వయసులో ఆయన, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద వయసు అయినా కూడా అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా ఆయన తిరుగుతున్న తీరు కానీ, మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తూ అసలు ఎవరికి ఏం అందట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న తీరు. ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు అడ్వాన్స్ గా ముందు టెక్నాలజీతో ఇటు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, ట్రాక్టర్లు ఇట్ట పెట్టి. ఇప్పుడు ఏంటంటే జనాల కోసం ట్రాక్టర్లో రోడ్లలో ఉన్న నీళ్లు ట్రాక్టర్లో ఫ్రంట్ టైర్లు మునిగిపోయేంత లోతులో కూడా ట్రాక్టర్లు తీసుకెళ్తున్నాం. అంటే ఇలా అన్నా అందించాలి జనాలకి, ఇబ్బంది పడుకోకుండా జనాలకి సక్రమంగా పాలు, ఫుడ్ ఐటమ్స్, ఎనీథింగ్ ఏదైనా. దానికోసం మేము గుడివాడ నుంచి వచ్చి సహకారం అందిస్తున్నాం. డబ్బుల కోసం అని కాదు, మానవత్వంతో వచ్చాం చేస్తాక మేము. ప్రత్యక్షంగా చూశారు, వెళ్ళారు అక్కడ వరద బాధల దాకా వెళ్ళారు. ప్రతి వాళ్ళకి ఆహార పొట్లాలు అన్ని చేస్తున్నాయి, సక్రమంగానే చేరుతున్నాయి, చేరే వాళ్ళకి చేరుతున్నాయి. ఇంకా మారుమూలలో ఎక్కడ అందనోళ్ళు ఉంటే వాళ్ళకి కూడా హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు. ఇలా హెలికాప్టర్లు మాత్రమే కాదు, ఈ ట్రాక్టర్ల ద్వారా కూడా ఎక్కడైతే ఎక్కువ నడుములోతు నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి మేము బాధితులకి సహాయ సహకారాలు అందిస్తున్నాం. మానవతా దృక్పథంతో మేము గుడివాడ నుంచి వచ్చామని కూడా కొంతమంది డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏ ఒక్క బాధితుడికి కూడా అన్యాయం జరగకుండా, లేకపోతే వాళ్ళ దాకా ఆహార పొట్లాలు వెళ్ళడం అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా బాధిత ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.